హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సెన్పై షార్ట్స్. ఈ రోజు నేను నాన్ స్టాప్ యాక్షన్ యానిమేస్ తీసుకువచ్చాను, అది కూడా తెలుగు డబ్లో. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ యానిమే అటాక్ ఆన్ టైటన్. ఈ యానిమేలో టైటన్స్ అనేటివి హ్యూమన్స్ ని తింటూ ఉంటాయి, అటాక్ చేస్తుంటాయి. అండ్ పెద్ద పెద్ద వాల్స్ ఉంటాయి. ఈ వాల్స్ లోపల మాత్రమే హ్యూమన్స్ ఉంటారు. అండ్ వాల్ కి బయట ఏముంటాయి, ఈ టైటన్స్ ఎలా వచ్చాయి, ఈ టైటన్స్ ఎందుకు హ్యూమన్స్ ని తింటున్నాయి అనేదే ఈ స్టోరీ. ఎరెన్, మికాసా ఆర్మీ వాళ్ళకి సర్వైవల్ అంటే వార్ లా ఉంటుంది. వాళ్ళ స్ట్రగల్స్ అయితే చూపిస్తారు. ఈ యానిమే చాలా అంటే చాలా బాగుంది గైస్. యాక్షన్ అంటే లివై ఫైట్స్. ఈ లివై క్యారెక్టర్ ఉన్న 9 టైటన్స్ కి చుక్కలు చూపించగలడు. మరియు అసలు లివై ఫైట్స్ చూస్తుంటే అడ్రెలిన్ పీక్స్కి వెళ్ళిపోతుంది గైస్. స్టోరీలో ట్విస్టర్స్ ప్రతి ఎపిసోడ్ తర్వాత చూడాలి అనిపిస్తుంది. ఈ యానిమేలో ఒక్క ఫైట్ కూడా స్లోగా ఉండదు. నాన్ స్టాప్ యాక్షన్ అండ్ ఎమోషన్. ఈ యానిమే మీరు అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు. ఈ యానిమే తెలుగు డబ్ గురించి చెప్పాలంటే అంత కూడా బాగోలేదు గైస్, కానీ మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్ లో అయితే అవైలబుల్ లో ఉంది. అండ్ నెక్స్ట్ డీమెన్ స్లేయర్ కిమిట్సు నో యాయిబా. ఈ యానిమేలో డీమెన్స్ అనేటివి ఉంటాయి. తన సిస్టర్ నెజుకో కూడా డీమన్ గా మారిపోతుంది. తన సిస్టర్స్ కి సేవ్ చేయడానికి తను డీమెన్ హంటర్ గా మారిపోతాడు. తన సిస్టర్ నెజుకో హ్యూమన్ గా మారుతుందా లేదా, మరియు మారిన తర్వాత ఏం జరుగుతుంది అనేది స్టోరీ. ఇందులో స్వాట్ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్. ఒక్కొక్క ఫైట్ సీన్ వేరే లెవెల్ అంతే. సన్ బ్రీతింగ్, వాటర్ బ్రీతింగ్ అనే టెక్నిక్స్ యానిమేషన్ డిస్నీ లెవెల్ యానిమేషన్ లా ఉంటాయి. ఈ యానిమేలో ప్రతి సీను, ప్రతి ఫైట్ గూస్ బంప్స్ అసలు. ఇది కూడా తెలుగు డబ్ లో అవైలబుల్ లో ఉంది. మీరు దీన్ని క్రంచ్ రోల్ లో చూడొచ్చు. తెలుగు డబ్ అంతా కూడా బాగలేదు ఫస్ట్ సీజన్ వచ్చేసి. ముందు డబ్ బాగుంది, చూడొచ్చు, నాట్ బ్యాడ్. అండ్ థర్డ్ యానిమే జుజుట్సు కైసన్. హీరో ఇతాదోరి కర్స్డ్ ఆబ్జెక్ట్స్ తో ఫైట్ చేస్తాడు. దీంట్లో హైలైట్ ఏంటంటే గోజో సాతరు. గోజో ఫైట్ లో గానీ తన ఐ ఓపెన్ చేస్తే గేమ్ ఓవర్. అండ్ యానిమేషన్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్. ఫాస్ట్ యానిమేషన్, కర్స్ స్పిరిట్స్ తో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అడ్రినలిన్ పంపింగ్ నాన్ స్టాప్. షిబుయా ఆర్క్ ఫైటింగ్ సీన్స్ చూస్తే మీ చైర్ లో నుంచి లేచి పోయేలా ఉంటుంది. అంటే వేరే లెవెల్ వర్మ. ఈ యానిమేలో కామెడీ ప్లస్ డార్క్ యాక్షన్ కలిపి పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేశారు. దీని తెలుగు డబ్ కూడా వర్త్ భలేగుంది. అండ్ లాస్ట్ మై హీరో అకాడమియా. ఈ వరల్డ్ లో అందరికి సూపర్ పవర్స్ అనేవి ఉంటాయి, కానీ మన హీరో డేకుకు సూపర్ పవర్స్ లేకపోయినా తను ఎలా సూపర్ పవర్ తెచ్చుకున్నాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మరి దీంట్లో ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. ఫైట్స్ అంటే చాలా చాలా బాగున్నాయి. దీంట్లో యాక్షన్ సీన్స్, క్లాస్ వర్సెస్ క్లాస్ బెటిల్స్, ప్రో హీరోస్ వర్సెస్ విలన్స్, అండ్ ప్యూర్ గూస్ బంప్ మూమెంట్ అయితే ఆల్ మైట్ వర్సెస్ ఆల్ ఫర్ వన్ ఫైట్. యానిమే హిస్టరీలో వన్ ఆఫ్ ది బెస్ట్. మన హీరో డేకు పవర్ ఆఫ్ సీన్స్ చూస్తే ఆడియన్స్ లో కూడా ఫైటింగ్ స్పిరిట్ జనరేట్ అవుతుంది. దీని తెలుగు డబ్ కూడా చాలా బాగుంది, మీరు చూడొచ్చు. అది కూడా సోనీ ఏ కాదు, కార్టూన్ నెట్వర్క్ లో. మీరు టోన్ స్ట్రీమ్ లో కూడా చూడొచ్చు. సో గైస్, ఇవే ఆ నాన్ స్టాప్ యాక్షన్ యానిమేస్, అది కూడా తెలుగు డబ్ లో అవైలబుల్ ఉన్న యానిమేలు. ఈ యానిమేల్లో గూస్ బంప్స్, ఎమోషన్స్ అండ్ ఫైటింగ్ సీన్స్ గూస్ బంప్స్ అసలు. మరి మీ ఫేవరెట్ యాక్షన్ యానిమే ఏది? కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఇంకా యానిమే కోసం సబ్స్క్రైబ్ చేయండి.